వాళ్ళ మీద వీళ్ళు పెట్టుకొని వాళ్ళ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే చివరికి నష్టం సినిమాకే కదా. నాకన్నా మీరు కాదు, మీరు ఇచ్చిన సలహా మంచిదే. అది ఛాంబర్లో తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ కమిటీలో పెట్టడానికి బాగుంటుందండి. వాళ్ళు ఏమి డిసైడ్ చేస్తారో అక్కడ మనం చూద్దాం. ఎందుకంటే మనం డిసైడ్ చేసేది కాదు. వాళ్ళు కూడా ఈ పైరసీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. ఉండదు. ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. నేను అందుకే అక్కినేని అభిమానులందరికీ గట్టిగా చెప్పింది, ఎందుకంటే ఇది మంచి హిట్ సినిమా, జనాల్లో ప్రూవ్ అయిన సినిమా, హిట్ కింద వెళ్తుంది, మీరందరూ దీన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని చెప్పింది మెయిన్ దాని గురించేనే. నేను అవునా వేసారా తెలియదు ఇంకా నాకు, చూస్తా. మీరిద్దరు వేదిక దిగిపోతే నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడాల్సింది ఏదో ఉంది, మీకు సంబంధం లేని విషయం. ఇది కొంచెం ఒక రకమైన ఎమోషనల్ ఇష్యూ, అందువల్ల మిగతా వాళ్ళకి సంబంధం లేదని చెప్పాను. ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య రామ్ చరణ్ గురించి నేను హలో హలో ఆ మైక్ ఇవ్వరా, అక్కడే ఏదో చేసావా, హలో. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ, అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. దీంతో ఆపేద్దాం సార్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను. నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో కొంచెం ఇంకో హెడ్డింగ్ వస్తుంది. ప్లీజ్. ఇప్పుడు ఆ ఫైండ్ అవుట్స్ అన్ని చేస్తున్నారు. ఇది యాక్చువల్ ఏంటంటే తమిళ్ ప్రింట్ నుంచి వచ్చింది, దానికి తెలుగు ఆడియో కలిపారు దానికి, అది కూడా ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మొత్తం రీసెర్చ్ అంతా కూడా జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు క్యూబ్ అంటే కోడ్ ఉంటుంది డెఫినెట్గా, అది వీడియో చేయగానే కోడ్ తెలిసిపోతుంది. ఇట్స్ నాట్ ఏ క్యూబ్ నుంచి రాలేదు, అది బయట ఏ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మేజర్గా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు అరవింద్ గారికి పట్టదు, అరవింద్ గారు తండేలకి రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ దిల్ రాజు గారికి పట్టదు. ఇండస్ట్రీలో మనలో మనకి యూనిటీ లేకుండా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ అప్పటికప్పుడు తంటాలు పడడం, తర్వాత ఆడ సినిమా అయిపోయాక అక్కడితో అయిపోతుంది. ఒక కామన్ ప్లాట్ఫామ్లో అందరూ వచ్చి ఒకరికొకరు హెల్ప్ చేసుకుని
యాక్చువల్గా అలాగా అనుకునే అప్పుడు ఇక్కడ సెల్ పెట్టామండి, అందరం కలిపే ఆ సెల్ పెట్టాము. ఈ మధ్య ఆ సెల్కి కొద్దిగా సపోర్ట్ తక్కువైంది, ఎందుకంటే పైరసీ పోవడం వల్ల. బట్ నేను మట్టుకు అన్ని సినిమాలకి కన్సిస్టెంట్గా డబ్బు కడుతూనే వచ్చాను ఇక్కడ. కొంతమంది ఏంటి పైరసీ లేదు కదా, ఈ డబ్బులు ఇక్కడ కట్టడం ఎందుకులే అని కొంతమంది వదిలేస్తున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సెల్ బలంగా ఉండాలంటే మనం అందరం వస్తుంది అనుకునే డబ్బు పే చేయాలి. ఇందులో పైరసీ వస్తుంది రాబోతుంది అనుకునే పే చేయాలి. అందుకని ఈ సెల్ని ఇంకా స్ట్రాంగ్ చేయాలండి. మీరు అన్న ప్రకారం నేను ఈ సెల్ని స్ట్రాంగ్ చేయాలని అనుకుంటున్నాను. సార్, మోర్ దెన్ పైరసీ లేకపోవడం కంటే ఓటీటీ నుంచి అమౌంట్ తగ్గి థియేట్రికల్ మీద డిపెండెన్స్ పెరగడం వల్ల మీరు దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే పైరసీ పోయిందంటున్నారు, బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. ఇప్పుడు బెటర్ ప్రింట్స్ వస్తున్నాయి, కనిపిస్తున్నాయి కాబట్టి మనకు తెలుసు. ఇట్ వాజ్ ఆల్వేస్ అన్ మైనర్ ఇదండి. మేము వై విల్ లూజ్ అవర్ రెవెన్యూ. అది ఎక్కువ ఉంటే ఊరుకోండి. లేదు సార్, దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మన ఏదైతే ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ ఎన్క్రిప్టెడ్ మనకి. బట్ అట్ ద సేమ్ టైం మేము ఎంత స్ట్రాంగ్గా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ మన క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ప్లాట్ఫామ్స్ ఎంత టెక్నాలజీ తీసుకొస్తున్నాయో ఆ ఎన్క్రిప్టెడ్ బ్రేక్ చేయడానికి అవతల వాళ్ళు అంతే టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ అ హ్యూజ్ రెవెన్యూ ఫర్ దెమ్. సో అందుకని మనం ఎంత టెక్నాలజీ వెళ్తున్నా కూడా ఒక స్టెప్ ఎదురే ఉంటున్నారు. మధ్యలో బాగా కంట్రోల్ అయింది, ఇప్పుడు మళ్ళీ లూజ్ అయింది. సో అగైన్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ ఆన్ దిస్ అగైన్. ఇక ట్రాక్ చేశారండి. అవి 46 IP అడ్రసెస్లో ఆఫ్రికన్ కంట్రీ నుంచి ప్లే అవుతున్నాయి. సో మన ఇండియాకి ఏంటంటే కొన్ని కంట్రీస్తో లింక్ ఉంది. వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే మనకి ఎక్కడెక్కడ పోతే మనకి సైబర్ సపోర్ట్ ఉండదో ఆ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేయట్లేదు. ఇండియన్ కంట్రీస్ నుంచి లాంచ్ చేస్తే మనకి ప్రొడ్యూసర్స్కి 1 అవరే ఆ ISP బ్లాక్ చేయడానికి. బట్ ఇవన్నీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్ నుంచి. ఇప్పుడు అది కూడా ISP ఇండియా బ్లాక్ చేసింది చాలా. ఇప్పుడు ఐబొమ్మను కూడా నిన్న 3 సార్లు బ్లాక్ చేసాం. వాడు ఇమ్మీడియట్లీ జస్ట్ దాంట్లో ఒక నెంబర్ మార్చుకుంటే వాడు మళ్ళీ ఇంకొక IP నుంచి వాడు చేయొచ్చు. లేదండి, ఇప్పుడు ఇండియన్ బ్రాడ్కాస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ వాళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ అనేది కూడా అంతే స్ట్రాంగ్గా వాడు పెనట్రేట్ చేయడానికి ఇప్పుడు ఇండియా నుంచి వాడు హోస్ట్ చేస్తే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ ఈజ్ ఎక్సలెంట్ ఆ వర్క్లో మాత్రం ప్రొడ్యూసర్స్కి. ఒకటి ఏంటంటే ఈ హోస్ట్లన్నీ కూడా నాన్ ఇండియన్ దీని నుంచి వస్తున్నాయి. అండ్ రెండోది ఏంటంటే హోస్ట్ కన్నా కూడా ఎక్కువ ఏంటంటే గ్రూప్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. హోస్ట్ ఈజ్ జస్ట్ 10-15%. మోర్ ఏంటంటే ఈ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ విచ్ ఇస్ ఎ పర్సనల్ స్ప్రెడ్డింగ్.